మనిషి తాలూకు ఆలోచన కానీ మనిషి కానీ మారకపోతే సమాజం ఎప్పటికీ మారదని. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ అవినీతి వల్ల సమాజంలో రోజు ప్రజలు నష్టపోతూనే ఉన్నారు. నిన్న 8వ తారీఖు ఫిబ్రవరి 2026 ఆదివారం రోజు పోలవరం జిల్లా దేవరపల్లిలో బాయ్స్ హాస్టల్స్లో 92 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మారేడుమిల్ల హాస్పిటల్లో కొంతమంది, అలాగే రంపచోడవరం హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న అధికారుల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపడే విధంగా దగ్గరుండి అన్ని చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క సిచ్యువేషన్ కారకులయ్యారో ఆ అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రి మారినా, ఈ గవర్నమెంట్లో పనిచేస్తామంటే ఇలాంటి కొంతమంది అవినీతి అధికారులు మాత్రం ఎప్పటికీ మారట్లేదు. పిల్లలు కడుపు కొట్టి ఆస్తులు సంపాదించాలి అని అనుకునే మీలాంటి వాళ్ళని రాబందులు కూడా పీకి తినవయ్యాయి. ప్రతిరోజు ఎవడో ఒకడు దేశం మొత్తం మీద ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఆఫీసరు లంచాలు తీసుకోవడం, దొరకడం, ప్రజలను పీడించి తింటున్న గవర్నమెంట్ ఆఫీసర్ అని రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎంత తింటారో, ఎంత తింటే వీళ్ళు కడుపు నిండుతుంది ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాంటి అవినీతి అధికారులందరూ అంతరించి మంచి పాలన రావాలని కోరుకుందాం. జై హింద్.